మనం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ దెబ్బకు పాయల్ శంకర్ అబ్బా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? 23 స్థానాలు ఉంచుకొని 23 కవసాలు ఉంచుకొని ఫాల్తు దాని లెక్క అటు ఇటు దిగిండు తప్ప ఎక్కడ వరకొచ్చిందా? బిడ్డ పాయల్ శంకర్ కందు శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఆదిలాబాద్ విడిచిపెట్టి పోకపోతే నువ్వు 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టేదాకా పాయల్ శంకర్ లేదు. అవునా కాదా? పెద్దలు డిసిసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నా సోదరుడు, నాకు సోదర సమానుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారు, అలాగే ఈరోజు నా చెల్లెలు, నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, మేమిద్దరమే అన్నదమ్ములు. నా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు, ఈరోజు నా చెల్లెలుంటే నా చెల్లెల్ని చైర్మన్ చేసినంత సంతోషంగా ఉన్నది నాకు. పెద్దలు డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, అలాగే సుజాత గారు, బోరంచి శ్రీకాంత్ రెడ్డి గారు, అశ్విన్ రెడ్డి గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ఆల్ ఇండియా ఆత్మ గిన్నె సంతోషరావు గారు ఈజీ పెట్టిండు. ఆల్ ఇండియా ఆత్మ సాజిద్ ఖాన్ గారు పెట్టిండు. అట్లనే పెద్దలు జయరత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారు, అట్లనే పెద్దలు పత్తిమూచి గారు, పెద్దలు కౌన్సిలర్లుగా ఎలక్ట్ అయినటువంటి మాతో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లు మహబూబ్ గారు, బూర్ల నర్మద గారు, మంచాల సవిత గారు, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిత్తుగా ఓడించి బాగా మెజార్టీలో గెలిచిన నా తమ్ముడు చరణ్ గౌడ్ గారు, ఇజ్జగిరి సంజయ్ గారు, నాకు అన్న లాంటి వారు ఇజ్జగిరి సంజయ్ గారు, అట్లనే అనేక మంది కౌన్సిలర్లు, మహబూబ్ గారు, మా మంచాల మల్లయ్య కాక, నాకు అన్న లాంటి వాడు, నా సోదరు లాంటి వాడు మంగేష్ గారు, మాకు చిన్నమ్మ లాంటి మా తుమ్మల అన్నపూర్ణక్క గారు, నాకు చిన్నమ్మ తీరు. అట్లే ఇక్కడ సీట్లు త్యాగం చేసిన పెద్దలు ఉన్నారు. బాదం గంగన్న లాంటి గంగన్న గారు లాంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు వేదిక మీదకి రావాలా. మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు 27 వార్డుల సీటు త్యాగం చేసిండు. వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిండ్రు. వారు కూడా వేదిక మీదకి రావాలా. పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు, ఇంత గొప్ప విజయం ఆదిలాబాద్, మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ బిడ్డని 20 ఏళ్ల కిందట పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు అమర్ రహే మరి పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ విజయాన్ని వ్యక్తిగతంగా అంకితం వారికి ఇస్తా ఉన్నాము. వారికి ఎక్కడున్నారో చనిపోయి స్వర్గాన ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి అంకితం ఇస్తా ఉన్నాం. అట్లనే ఇప్పుడు సజీవంగా బ్రతికి మనతో ఉన్నటువంటి పెద్దలు దిగంబరరావు పాటిల్ గారికి కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తా ఉన్నాం. దిగంబరరావు పాటిల్ గారికి కూడా, ఇంకా ఎందరో మంది సర్పంచులు, ఎందరో మంది తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కౌన్సిలర్ రషీద్ గారు, కౌన్సిలర్లు పర్వేజ్ గారు, రుహీనా ఫాతిమా గారు, షేక్ హీనా గారు, ఇంకా అందరు కూడా పేరు పెద్ద నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను,
ఈ రోజు ఇంత పట్టు మేము ఎందుకు పట్టామంటే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి గలీజ్ దందాలు చేస్తున్నాడు, భూములు కబ్జా చేస్తున్నాడు, నాలాలు కబ్జా చేస్తున్నాడు, ఇల్లు కబ్జా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం హైదరాబాద్ దోసుకుంటున్నది పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ 23 స్థానాలకు కూడా పాల్తుగానే కట్టి తిరిగినా నీకు దక్కనగా చైర్మన్ పీఠము. బాగా గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాస్ రెడ్డి కాదట, నా పేరు కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు, నన్ను తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు, నన్ను మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు, మా పద్మశాలి సోదరులు కంది శ్రీనివాస్ పద్మశాలి అంటారు, మా గంగపుత్ర సోదరులు కంది శ్రీనివాస్ గంగపుత్ర అంటారు, మా మున్నూరు కాపు సోదరులు కంది శ్రీనివాస్ మున్నూరు కాపు అంటారు. అవునరా బిడ్డ, అయితే ఏంది? నేను కంది సిరాజుద్దీన్ అయితే ఏంది చూసుకో. ఈ గలీజ్ దందాలు ఆపతందుకు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఓనమాలే దిద్దుండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు కూడా తెలుసు మాకు. నిన్ను ఎట్లా బొంద పెట్టాలో మాకు తెలుసు. మాకు నరేష్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలకు సాగీర్ ఖాన్ గారికి అందరికి తెలుసు. నీ గలీజ్ దందాలు, వసూళ్లు, భూములు కబ్జాలు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసుడు, పట్టణంలో వ్యాపారాలను బెదిరించుడు. ఏ వ్యాపారికైనా పాగల్ శంకర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని కోట్లు వసూలు చేసినావు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయనుకుంటా కోట్ల రూపాయలు వసూలు చేసాడు. వ్యాపారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు 25 కోట్లు వసూలు చేసినావా, 30 కోట్లు వసూలు చేసినావా, లెక్కలు చదవదే బయట పెడతామని వ్యాపారులు అందరూ అంటున్నారు. బిడ్డ పాయల్ శంకర్ ఏం చేసిండు? తోక జాడించుకొని మున్సిపల్ నుంచి పారిపోయినా లేదా? గుర్తుపెట్టుకో, నీ మంద బలము నువ్వు